శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఇంకా లైపోసెక్షన్ అనేది మనం గైనకోమేసియా అంటే మేల్ బ్రెస్ట్ రిడక్షన్లో ఏదైతే మేల్ బ్రెస్ట్ ఉంటాయో దాంట్లో ఈ లైపోసెక్షన్ రావడం వల్ల ఈ రిజల్ట్స్ అనేవి ఇంకా చాలా బెటర్ అవుతాయి అన్నమాట. ఎందువల్లనంటే ఫస్ట్ మనము స్కార్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో లైపోసెక్షన్ లేకపోవటం వల్ల ఏమవుతుంది, ఆ ఫ్యాట్ని తీయడానికి పెద్ద స్కార్ ఇవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ నిపుల్ ఏరియోలార్ దగ్గర కింద కానీ నిపుల్ కింద కానీ నిపుల్ ఏరియోలార్ కింద కానీ పెద్ద స్కార్ ఇస్తే కానీ అంత ఫ్యాట్ తీయలేము. లైపోసెక్షన్ అనే ప్రిన్సిపల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే చిన్న మనము యాక్సిలా అంటే చంక దగ్గర చిన్న హోల్ పెట్టి చిన్న రంధ్రం పెట్టి ఈ ఏదైతే బ్రెస్ట్ ఏరియా ఉంటుందో మేల్ బ్రెస్ట్ ఏరియాలో అక్కడున్న ఫ్యాట్ అంతా లైపోసెక్షన్ చేసి తీసేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ మేల్ బ్రెస్ట్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అది చిన్నగా కొలాప్స్ అయిపోతుంది. సో దానివల్ల మనము చిన్న నిప్పుల్ ఏరియాలో చిన్న ప్లస్ షేప్ ఇన్సిజన్ తీసుకొని అసలు స్కార్స్ కనపడకుండా మనము గైనకోమేసియా రిడక్షన్ చేసేసేయచ్చు ఈ లైపోసెక్షన్ యూజ్ చేయడం వల్ల. అలాగే నిప్పుల్ ఏరియాలో దగ్గర చిన్న ఇన్సిజన్ యూజ్ చేయడం వల్ల అబ్సల్యూట్లీ స్కార్లెస్ గైనకోమేసియా మేల్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ మనం చేయొచ్చు అనమాట. సో ఇది లైపోసెక్షన్ వల్ల థెరపటిక్ ఇండికేషన్. ఇంకొక థెరపటిక్ ఇండికేషన్